జై గురుదేవ్ దత్త. ప్రపంచానికి ఆధ్యాత్మిక కేంద్రమైన పవిత్రమైన భారతదేశంలో ఎన్నో పవిత్రమైన నదులు, జీవనదులు ఉన్నాయి. అన్నింటిలో పతిత పావని అయిన గంగా నది ప్రముఖమైనది. మరొక 2 నదులు కూడా ఒక రకంగా గంగా నది కన్నా పవిత్రమైనవని చెప్పి పురాణాలు మనకు తెలియజేస్తున్నాయి. ఒకటి నేపాల్లోని గండకీ నది, ఎందుకంటే అక్కడ లభించే శిరలు సాక్షాత్తు విష్ణు స్వరూపంగా సాలగ్రామ శిరలుగా పూజలు అందుకుంటున్నాయి. వీటికి ఎటువంటి ప్రాణ ప్రతిష్ఠ అవసరం లేదు. ఇక రెండవది నర్మదా నది. నర్మదా అంటేనే సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చేదని అర్థము. గంగా నదిలో మునక వేస్తేనే పాపాలు పోతాయి. నర్మదా నది నీటిని చూస్తేనే పాపాలు పోతాయి. అలాగే నర్మదా నది నీటిని తీర్థంగా లోపలికి పుచ్చుకున్నట్లయితే సకల యజ్ఞాలు చేసిన ఫలితం కలుగుతుందని చెప్పి పురాణాలు మనకి తెలియజేస్తున్నాయి. ముఖ్యమైనది ఏంటంటే ఈ నర్మదా నదీ తీరంలో లభించే శిలలు. ఈ శిలలు సాక్షాత్తు శివస్వరూపమైన బాణలింగాలు. వీటిని నర్మదా బాణలింగాలు అంటారు. వీటికి కూడా ఎటువంటి ప్రతిష్ట అవసరం లేకుండానే నిత్యం మనం పూజించుకోవచ్చు. జై గురుదేవ.